ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ నెల 5న పోలింగ్ జరగనుండగా ఈ నెల 8న ఓట్ల లెక్కింపును చేపడతారు. పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. రైట్, ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసినట్లుగా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, ఓవర్ టు యు. జమీమా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రచార హోరుతో ఢిల్లీ నగరం అంతా కూడా హోరెత్తింది. ఒకవైపు చలి ఉంటే ఒకవైపు రాజకీయ వేడితో మాత్రము హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. మరొక వైపు ఈ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. అయితే ముఖ్యంగా ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది. 8వ తేదీన ఢిల్లీ పీఠం ఎవరు అన్నది మాత్రము కీలకం. అంటే ఆ రోజు మనకు ఎవరు విజయం సాధిస్తారన్నది మాత్రం ఎన్నికల ఫలితాలు 8వ తేదీన వెలువడతాయి. దాదాపు ఢిల్లీ 270 స్థానాలకు మనకు ఢిల్లీ 70 స్థానాలకు ఇక్కడ పోటీ జరుగుతుంది. 70 స్థానాలు చాలా కీలకం. అయితే ముఖ్యంగా ఈ 70 స్థానాల్లో ఏదైతే ఉందో అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ 3 పార్టీలు కూడా దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇక్కడ బీజేపీ 9 రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ఇక్కడ రంగంలోకి దింపింది. 23 సంవత్సరాల తర్వాత బీజేపీ ఎలాగైనా ఖచ్చితంగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న ఉద్దేశంతో ఇక్కడ అంటే దేశంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీల సీఎంలని కూడా రంగంలోకి దింపింది. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ పలు భేటీలతో ఇక్కడ ఎన్నికల పర్వం నిర్వహించారు. దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత మనకు చాలా మంది బీజేపీ పెద్దలు మాత్రము మొత్తము ఢిల్లీ అంతా కూడా ఎక్కడెక్కడ వాళ్ళ సామాజిక వర్గం ఉందో అక్కడ మాత్రము ఖచ్చితంగా సీఎంలు తర్వాత ఇతర ఎంపీలందరూ కూడా బీజేపీ తరఫున ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే అక్కడ ప్రచారాలు మాత్రం నిర్వహించారు. మరొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు కూడా సీఎం పీఠం అధిరోహించి 3వసారి హ్యాట్రిక్ సాధించాలన్న ఉద్దేశంతో మొత్తం మీద మాత్రము కేజ్రీవాల్ మాత్రము మొత్తము అటు మధ్యతరగతి వర్గాలు అనుకోవచ్చు, అటు ఏదైతే జుగ్గీల్లో స్లమ్ ఏరియాస్లో ఉండేటటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి ఇంటింటికి కూడా చాలా ప్రచార హోరు నిర్వహించింది. చాలామంది దాదాపు ఈ యొక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 నామినేషన్ల పర్వము అప్లికేషన్లు రావడము 699 మంది ఎన్నికల్లో ఈసారి పోటీ చేస్తున్నారు. వారి భవితవ్యము 5వ తేదీన ఓటర్లు ఎవరు వారి భవితవ్యాన్ని నిర్వహించేది 5వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 8వ తేదీన వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారన్నది మాత్రము మనకి 8వ తేదీన తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మహారాష్ట్రలో ఏ విధంగా అయితే మహిళా ఓటర్లు ఉన్నారో అక్కడ మహిళా ఓటర్లు ఓటింగ్ తోటే విజయం సాధించారో మహారాష్ట్రలో, ఇక్కడ ఢిల్లీలో కూడా ఖచ్చితంగా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ కూడా మహిళా ఓటర్ల సంఖ్యనే ఇక్కడ నిర్ణయిస్తుంది. ఈసారి ఎన్నికల్లో మాత్రము మహిళల ఓటింగ్ మాత్రమే చాలా కీలకమైనటువంటి ఘట్టమని చెప్పవచ్చు. ఢిల్లీ నగరంలో దాదాపు ఇక్కడ మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అంటే మద్దతు తెలిపినటువంటి మనకు అఖిలేష్ యాదవ్ కానీ తర్వాత మమతా బెనర్జీ కానీ వారికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కూడా మొత్తము రాజకీయ ప్రచారానికి మాత్రము హోరెత్తించాయి. మరొక వైపు కాంగ్రెస్ ఎలాగైనా షీలా దీక్షిత్ తర్వాత మాత్రము ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలి అన్న ఉద్దేశంతో కూడా అటు రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అటు కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సిద్దిరామయ్య తర్వాత మనకు రేవంత్ రెడ్డి తర్వాత మనకు అందరూ కూడా ఇక్కడికి కాంగ్రెస్ కూడా చాలా హోరాహోరీ ప్రచారాలు నిర్వహించారు. మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ఎల్లుండి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దాదాపు 8వ తేదీన విజయము ఢిల్లీ పీఠం ఎవరన్నది మాత్రం తెలుస్తుంది. కానీ
ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు 31వ తేదీన ప్రారంభమైంది. అంటే ఏదైతే సమావేశాలకు వచ్చినటువంటి ఎంపీలు, ఆయా రాష్ట్రాల ఎంపీలు మాత్రము బీజేపీ చాలా ఆయా ప్రాంతాలకు మాత్రము అందరికీ కూడా కొన్ని నియోజకవర్గాలకు విభజించి వాళ్లకు ప్రచారానికి మాత్రము దాదాపు 31వ తేదీ నుంచి ఈ 4-5 రోజులు మాత్రము ఢిల్లీ ప్రచార హోరు మాత్రము వేడెక్కిందని చెప్పవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కళ.